నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ఏం జరుగుతుందంటే ఈరోజు ఇంకా అమర్కి డౌట్ వస్తుంది. ఎవరో ఉన్నారు మన ఇంటి చుట్టుపక్కలే, అంతే అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా ఫోన్ ట్రేసింగ్ ఆధారంగా అది సిగ్నల్ ఎక్కడ మూవ్ అయిందో అక్కడికి వెళ్తాడు. తీరా చూస్తే రణవీర్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి మొత్తం అంతా సెర్చ్ చేస్తారు, కానీ అక్కడ ఎవరో కనిపించరు. మనోహరి ఒకటే ఉంటుంది. ఇంకా మనోహరికి డౌట్ వస్తుంది, అదేంటి అమర్ ఇక్కడికి వచ్చాడు, ఏదో చెక్ చేస్తున్నాడు, కానీ నన్ను కాదు, మరి ఏంటి అని చెప్పి తెగ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఫోన్ చేతిలో కనబడుతుంది. నీ ఫోన్ ఆన్ చేశాను కదా, ఈ ఫోన్ ట్రేస్ చేసి ఇక్కడికి వచ్చినట్టున్నాడు అని చెప్పి ఇంకా బయట అమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎవరైనా వస్తే వాళ్ళని పట్టుకుందామని చెప్పి. తేరు చూస్తే ఫోన్ ఆఫ్ చేసి ఉంటుంది. ఇంకా అప్పుడే రాధోడికి తెలుస్తుంది ఫోన్ ఆఫ్ అయిందని చెప్పి. ఇక్కడ చూస్తే ఇంకా వినోద్ చిత్ర వాళ్ళ రిసెప్షన్ గురించి అని చెప్పి సదాశివ్ అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు బయట నుంచొని. ఇంకా అమర్ బాగి కూడా మంచిగా రెడీ అయ్యి అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు చిరునవ్వుతోని. ఇంకా పిల్లలు కూడా రెడీ అవుతూ ఉంటారు. అమ్ము అంజలిని రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా మిగతా ఆకాష్ వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉంటారు సూట్ వేసుకొని. వాళ్ళు రెడీ అవ్వడం చూసి పక్కనే ఉన్న ఆరు ఆత్మ తెగ ఆనందపడుతూ ఉంటుంది. పిల్లలు ఎంత పెద్ద అయిపోయారు, చక్కగా రెడీ అవుతున్నారని చెప్పి. ఇంకా అమ్ము అంజలిని రెడీ చేసిన తర్వాత కూర్చొని ఇంకా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అంజలి వచ్చి, ఏమైంది అమ్ము, ఎందుకు ఇలా ఉన్నావు అంటే ఇలా అంటూ ఉంటుంది. అమ్మ గుర్తుకొచ్చింది, మీకు గుర్తుందా వినోద్ బాబాయ్ పెళ్లి గురించి అని, ముందే మనకి రిసెప్షన్లో ఎలా డ్యాన్స్ చేయాలో అన్నీ మనం ప్రాక్టీస్ చేసాం కదా అని చెప్పిన వెంటనే పిల్లలు అందరూ కలిపి ఆ గుర్తు తెచ్చుకుంటారంటారు, వాళ్ళు ఎలా డ్యాన్స్ స్టెప్లు వేశారు అవన్నీ అని చెప్పి. ఇంకా అంజలి అయితే, నీకు ఎందుకు అలా అనిపిస్తుంది, అమ్మ ఎప్పుడు మనతోనే ఉందని అనిపిస్తుంది కదా నాకు, నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు, లేదు అమ్మ ఎప్పుడు మనతోనే ఉంది అని చెప్పి అంజలి అంటూ ఉంటుంది.